ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. వెనిజులా రాజకీయాల ప్రభావం ఏపీని తాకుతోంది. అసలు ఏపీకి, వెనిజులాకి ఎంత దూరం ఉంది? ఎందుకు తాకుతోంది అనేటువంటి సందేహం ఎవరికైనా రావచ్చు. కానీ వెనిజులా ప్రస్తుత అధ్యక్షురాలు, ఇంతకు ముందర ఉన్నటువంటి అధ్యక్షుడు అంటే అరెస్ట్ అయినటువంటి అధ్యక్షుడు కూడా ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి భక్తు. ఇప్పుడు అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత ఆమె నేరుగా అంటే ఆంధ్రప్రదేశ్ రావడం, సత్యసాయి సమాధి ముందర మోకరి చాలా ఆసక్తికరంగా మారింది. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. అంతపాటు బీజేపీ నేత రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఏంటి వెనిజులా రాజకీయాల సెగ ఏపీలో కనిపిస్తుంది? అక్కడ అరెస్ట్ అయ్యి ఆయన న్యూయార్క్ మ్యాన్హాటన్ కోర్టులో ఇక్కడ ఎదుర్కొంటున్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక్కడేమో డెల్సీ రోడ్రిగ్స్ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం అక్కడ చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటి అసలు ఈ రాజకీయాలకి ఏపీకి కనెక్షన్? సార్ కేశవ్ గారు, గతంలో వెనిజువేలాలో చావేజ్ ప్రభుత్వం ఉంది, సోషలిస్టిక్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చావేజ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంత్రిత్వ శాఖలో నికోలస్ మదురో మంత్రిగా ఉన్నారు. ఆయన భారతదేశ పర్యటనకి అప్పట్లో రావటం, వచ్చినప్పుడు సత్యసాయిబాబు పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబు గారి దగ్గరికి వెళ్ళటం, అనంతపురం రావటం, పుట్టపర్తి రావటం, వారికి నమస్కరించడం. సో ఆయన భక్తులట మధురో భగవాన్ సత్యసాయి గారి అది ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందండి. అవును, ఆయన కొంచెం యంగ్స్టర్ గా ఉన్నప్పుడు, బహుశా 20 ఏళ్ళు క్రితం ఫోటో ఉంటుంది. బహుశా ఆ కోవలోనే రెడ్ రోజ్ కూడా ఇప్పుడు బాధ్యత స్వీకరించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఆయన కోవలోనే బహుశా భక్తురాలు అనుకుంటా, అందుకని రావటం జరిగింది. ఏదైనా సరే వారికి మంచి జరగాలని చెప్పి వచ్చారు. ఆమె అక్కడ ప్రశాంతి నిలయంలో సమాధి ముందర మోకరిల్లారు, బాబా సమాధి ముందర పూలమాలతో కూడా నివాళులు అర్పించారు. అయితే ఒక కనెక్షన్ అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మన దేశంలో కమ్యూనిస్టులు అంటే గుళ్ళని దేవుళ్ళని తిట్టేవాళ్ళు కదా అనే అభిప్రాయం ఉంది. మరి వీళ్ళు అక్కడ కమ్యూనిస్టుల, సోషలిస్టులకి కమ్యూనిస్టులకి తేడా ఉందా? వీళ్ళకి దైవభక్తి ఉంటుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? అంటే కమ్యూనిస్టులు అవకాశవాదిస్టులు అంటాను నేను. అవకాశాలు బట్టి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కమ్యూనిస్టులు, భారతదేశంలో కమ్యూనిస్టుల యొక్క పోరాటం హిందువుల మీద, అంతేగాని మిగతా మతస్థుల మీద మాట్లాడరు. ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా మంది హేతువాదులు ఉంటారు. కమ్యూనిస్టులు రకరకాల రూపాలు, రకరకాల వింగ్స్. ఒక వింగ్ ఏంటి? ఎథిస్ట్, హేతువాదుల వింగ్. వీళ్ళు హేతువాదుల వింగ్ ఏంటి? కేవలం హిందూ ధర్మం మీద, భారతీయత మీద దాడి చేస్తారు. అదే దేవుడు లేడు అనుకుంటే మరి జీసస్ క్రైస్ట్ ని తిట్టాలి, అల్లాని తిట్టాలి కదా. అక్కడ మాత్రం చేయరు, అక్కడ మాత్రం తిట్టరు. ఇప్పుడు చూడండి, స్టాలిన్ గారు గాని, లేకపోతే పెండ్రై విజయన్ గారు గాని, వాళ్ళు హిందూ దేవుళ్ళ మీద ఒంటికాల మీద లిగిస్తారు. కానీ వీళ్ళు మాత్రం చర్చిలకు వెళ్తారు, చర్చిలు ప్రార్థన చేస్తారు. ఓకే, స్టాలిన్ గారి వైఫ్ దేవాలయాలకు వెళ్తారు, బట్ వీళ్ళు మాత్రం సనాతన ధర్మం నశించిపోవాలి, ఇది కరోనా కన్నా దుర్మార్గం అంటారు. కమ్యూనిస్టు ఇక్కడ విజయన్ గారి కమ్యూనిస్టుల కులాలు లేవు, మతాలు లేవు అంటారు. మరి అదే కోవలో ముస్లింలు మీద, వాళ్ళ యొక్క ఆచారాల మీద, వాళ్ళ యొక్క బాల్య వివాహాల మీద, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బహుభార్యత్వాల మీద, వాళ్ళ మీద మాట్లాడరు, హిందువుల మీద మాట్లాడరు. అదే కమ్యూనిస్టులు అంతా ఒక రకంగా డిక్టేటర్లు. కమ్యూనిస్ట్ వెనిజులా రాజకీయాలు మాత్రం భిన్నంగా ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నికోలస్ మదిరో గాని, ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నటువంటి డెల్సీ రోడ్రిగ్స్ గాని, వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమే ఇప్పుడు దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్తున్నారు. వ్యక్తిగత వాళ్ళ యొక్క నమ్మకాలని మన సంతోషం, రకంగా మన ఏపీకి వచ్చి వారి యొక్క నమ్మకాన్ని వ్యక్తీకరించారు, సంతోషం. కాబట్టి నేననేది ఏంటంటే, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులకు కానీ, లేదా ప్రపంచ కమ్యూనిస్టులకు కానీ, మీ యొక్క పోరాటం ఏదైతే ఆవిడ చూసారో నేర్చుకోండి. ఇక్కడ కమ్యూనిస్టులు ఏదైతే కేరళలో విజయన్ గారు అయ్యప్ప స్వామి దాని మీద ఏ రకమైనటువంటి ఇచ్చేస్తున్నారు, హిందువుల ఆలయాల మీద ఏ రకంగా, ఇప్పుడు తమిళనాడులో ఏ రకంగా, అలాగే కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో హిందువుల ఆలయాల మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మన దేశంలో కమ్యూనిస్టులు విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు వెనిజువేలాలో అక్కడ కిడ్నాప్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ ఇక్కడ ర్యాలీలు చేస్తారు. విశాఖపట్నంలోనూ ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారు. అలాగే పాలస్తీన్ లో ఏమైనా అయిందనుకోండి, ఆల్ ఐసాన్ రాఫా అని వాళ్ళు ట్వీట్లు చేస్తారు. అలాగే ప్రియాంక వాద్రా గారు కూడా పాలస్తీన్ బ్యాగ్ గా పట్టుకుని ఐ సపోర్ట్ పాలస్తీన్ అని చెప్పేసి వెళ్తారు. మరి అదే కోవలో మన పక్కన ఉన్న దేశం బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపేస్తున్నారు, క్రైస్తవులను చంపేస్తున్నారు. పాకిస్తాన్ లోనే హిందువులను చంపుతున్నారు, బుద్ధిస్టులు చంపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇబ్బంది అయింది ఆ మధ్య. మరి ఇక్కడెక్కడ ఏం మాట్లాడరు, ఇక్కడెక్కడ హిందువుల గురించి సంక్షోభానికి ముగింపు ఏంటి, భారతదేశం ఎటువైపు నిలబడుతుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ
ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు, నేను నిర్దోషిని అంటున్నారు. పెట్టినటువంటి అభియోగాలు మాత్రం మొత్తం నార్కోటిక్స్కి సంబంధించినవి. డ్రగ్స్ కొకైన్ క్యాపిటల్గా న్యూయార్క్ని మార్చేస్తున్నాడు, ఈయన ఇంపోర్ట్ చేస్తున్నాడు, ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో అవి రాజకీయ కారణాలుగా మారే అవకాశం ఉందా, కేవలం సామాజిక అంశాలుగా కోర్టు విచారించేటువంటి ఛాన్స్ ఉంటుందా? అసలు విచారించే హక్కు అమెరికాకు ఉందా? ఓకే, అసలు ఏ రకంగా మీరు దుర్మార్గంగా ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడు అంటే చేసుకుపోతారు? అమెరికా అంటే ప్రపంచ పోలీస్ అంటారు కదా, కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంది అని అనుకుంటే, ఒకవేళ మరొక సద్దాం హుస్సేన్ అమెరికా లాగా అనేది పని చేస్తారు. అమెరికా అనేది ప్రపంచ దాదాలా తయారైంది. పోలీస్ కాదు, దాదా అనాలి. ఇంకా అది రౌడీయిజం, దాదాయిజం. వాళ్ళు అలా ఎత్తుకుపోయారు. గతంలో 89లో కూడా పనామా అధ్యక్షుని ఇలాగే ఎత్తుకుపోయి ఇలాంటి కేసెస్ లో పెట్టి 30 ఏళ్ళు జైల్లో పెట్టి జైల్లో చనిపోయాడు పాప, ఆయన క్యాన్సర్ వచ్చి. సో ఓకే, ఆ దేశంలో వెనిజులాలో ఎలా జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఎవరు పడితే వచ్చి వేసుకుపోవటం, నా కోర్టులో విచారించడానికి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ కోర్టులు ఎందుకు, ఐక్యరాజ్య సమితి ఎందుకు, ఎన్ని కాదని అమెరికా చేసింది తప్పు. ఏ రకంగా చేస్తారా తప్పు? అయితే అసదుద్దీన్ ఓవైసీ గారేమో సవాల్ విసిరారు, మోడీ గారికి దమ్ముంటే కనుక మసూద్ అజర్ను పట్టరండి, అలా అమెరికా చేసినట్టుగా ఇండియా ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరేమో అసలు అది తప్పు అంటున్నారు. ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఓకే, నేను ఓవైసీ గారు చెప్పేది ఏంటంటే అక్కడ దేశ అధినేత, ఇక్కడ మీరు టెర్రరిస్ట్ అంతర్జాతీయ ఉగ్రవాది గురించి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకురావటం ఏంటి? చంపేస్తే పోలా? తీసుకురావాలా? వేసేద్దాం, లేపేద్దాం. తీసుకురావటం ఏంటి? ఖర్చు దండగా, మనకి పెట్రోల్ దండగా, జైల్లో పెట్టి పోషించాలి. ఎందుకు ఈ ఖర్చు మనకి? వేసేద్దాం అన్నా. ఉసుకో టోక్ దేంగే. మొన్న మిస్ అయ్యాడు మసూద్ అజర్. మొన్న ఆపరేషన్ సింధూర్ లో జస్ట్ 5 నిమిషాల వ్యవధిలో ఆ యొక్క మద్రాసా నుంచి ఆ ట్రైనింగ్ క్యాంప్ నుంచి వెళ్ళారు బయటికి. ఆయన భార్య పిల్లలు మొత్తం లేచిపోయారు. ఏ అల్లా ముజే బుచ్చుకోబీ లేజాతే మేరే పరివారకే సాత్ అని చెప్పి ఏడ్చాడు. ఆ టైం వచ్చేస్తుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మీద వ్యతిరేకం చేసే కుట్రదారులు అనేక రూపాల్లో ఉన్నారు. వాళ్ళని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడప్పుడు ఏ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్ చేయడం మసూద్ అజర్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే ఈ వెనిజులా అంశంలో మన ఏంటంటే ఒకటి సార్, మనం అంతర్జాతీయ విదేశాంగ విధానం ఏ రకంగా ఉండాలి అంటే మన దేశ ప్రయోజనాలు, మన 140 కోట్ల ప్రయోజనాలు మనకు ముఖ్యం. ఆ తర్వాత మిగతా విషయాలు మనం ఏదో అంతర్జాతీయ చౌదరి అవ్వాల్సిన అవసరం లేదు, లేదా అంతర్జాతీయంగా పెద్ద పిస్తాలని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు వెనిజువేలాలో పరిస్థితులు ఏ రకంగా మారినాయి. ఇప్పుడు మనకు కూడా అక్కడ సమస్య ఉంది. వెనిజువేలా ఏం సమస్య? మన ఓఎన్జీసీ కంపెనీ, మన ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి వెనిజువేలాలో $1 బిలియన్ రావాలి మనకి. ఎందుకు రావాలి అంటే అక్కడ మనకి లాటిన్ అమెరికా ప్రాంతంలో మనం ఆయిల్ నిక్షేపాల కింద ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ చెప్పి ఓఎన్జీసీలో వింగ్ ఉంది. వాళ్ళు అనేక కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అలాగే వెనిజువేలా కూడా ఇన్వెస్ట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్ చేశారు? మనకు $1 బిలియన్ అంటే 50,000 కోట్ల పైసలకు. అది ఏంటి? అక్కడ మనం ఆల్రెడీ అక్కడ 2 బావులు ఉన్నాయి మనకి. కోకోబోరా బావు, శాన్ కరిసిపోనా, ఇది 2 బావుల్లో 40% వాటా, మన 40% వాటా. అవన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? నికోలస్ మదురో ఇబ్బంది. అలాగే అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా అక్కడి నుంచి తీసుకోకూడదు ఆంక్షలు పెట్టింది. నికోలస్ మదురో సహకరించలేదు, అందుకని అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అమెరికా ఏమంటుంది? అవును, మా ఆయిల్ మేము ఇన్వెస్ట్ చేసాము, మొత్తం సెట్ చేసింది మేమే. ఆ తర్వాత ఈ నికోలస్ మదురో ముందు చావేజ్ వచ్చారు, చావేజ్ వచ్చి మమ్మల్ని అందరినీ ఎలగొట్టాడు, మా పెట్టుబడులు అక్కడ ఉండిపోయినాయి, మా ఆయిల్ మేము తోగుకుని పోతాం అన్నారు వాళ్ళు ఓపెన్ గా. ట్రంప్ గారు ఏమన్నారు? మా ఆయిల్ మేము తోగుకుపోతాం. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ యొక్క వెనిజువేలా ఆయిల్ అండి బంకగా ఉంటది. అది తవ్వగలిగింది కేవలం 3 దేశాలు. ఒకటి అమెరికా, ఇంకోటి చైనా, 3 ఇండియా. చైనా నెట్టాక రానివ్వరు. ఇప్పుడు ప్రాబ్లం కూడా చైనా అక్కడ ఇన్వెస్ట్ చేసిందనే ప్రాబ్లం. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారు? మా యొక్క ముంగిట్లో, మా యొక్క ఇరుగు పొరుగుగా మా శత్రువుని తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు, మా యొక్క భద్రత ముప్పు, అందుకే మేము వచ్చి తీసుకెళ్లిపోయాం అన్నారు. ఇప్పుడు రష్యా కూడా అదే చెప్పింది కదా యుక్రెయిన్ విషయంలో రష్యా కూడా అదే చెప్పింది. ఇప్పుడు అమెరికా కూడా అదే చెప్తున్నారు. ఒకటి చైనా, ఇంకోటి ఆయిల్ తవ్వుకునే సామర్థ్యం, టెక్నాలజీ మనకే ఉంది. ఇప్పుడు చైనా అట్టాకు రాదు, అమెరికా తవ్వుకోవచ్చు, ఇండియా తవ్వుకోవచ్చు. సో ఈ సందర్భంలో మన పెట్టుబడులు మనకు వచ్చేస్తాయేమో. మన 50,000 కోట్లు పైచీలకు ప్రజల డబ్బకు ఉండిపోయింది, అది వచ్చేస్తాయేమో. అలాగే భారతదేశ ప్రభుత్వం ఏముంది? చాలా బ్యాలెన్స్ స్టేట్మెంట్. ఏ రకమైన స్టేట్మెంట్ రష్యా యుక్రెయిన్ గొడవ వచ్చినప్పుడు ఇచ్చిందో అదే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు రష్యా యుక్రెయిన్ గొడవలో కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉన్నాం కాబట్టి రష్యా నుంచి కూడా మనం ఆయిల్ తీసుకున్నాం తక్కువ ధరకే. తద్వారా ఏమైంది? 140 కోట్ల ప్రజలకి మంచి చేశాం. లేకపోతే పెట్రోల్ రేటు ఈ రోజు 300-400 అయ్యేది. ఈ రోజు అంత రేటు పెరిగిపోయేది. ఆ రేటు పెరగకుండా జాగ్రత్తగా మన దేశ ప్రయోజనాలు ముఖ్యం సార్. మన ఎకానమీ మనం ముఖ్యం సార్. ఇప్పుడు వెనిజులా ఉంది సార్,
ప్రపంచంలో అత్యంత నిల్వలు ఉన్నాయి అక్కడ, మన పెట్టుబడులు ఉన్నాయి. ఈ రోజు మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? బ్యాలెన్స్డ్ గా వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ వెనిజువేలా. మన వెనిజువేలా పీపుల్ తో మేము మద్దతుగా ఉన్నాము, వాళ్ళు పూర్తిగా బాగుండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి అన్ని విధాలుగా మా సానుభూతి వెనిజువేలా ప్రజలతో ఉన్నాం. ఓకే. మనం వెళ్ళి నికోలస్ మదురోకి నేను మద్దతుగా ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం మనకేంటి? అదే అదే. ఈ రోజు ప్రజలకు మద్దతుగా ఉన్నాం, సో ఇది ప్రజలకు మద్దతుగా ఉన్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాం. సంక్షోభం సమసిపోతుందా, మరింత ముదిరే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ అసలు ఉన్న అధ్యక్షుడేమో జైల్లో పెట్టారు, ఇప్పుడు కొత్త అధ్యక్షురాలు బాధ్యత తీసుకుంటున్నారు. సో ఇది మళ్ళీ హ్యూగో చావేజ్ సకంలో ఎట్లయితే అమెరికా వర్సెస్ వెనిజువేలా జరిగిందో మళ్ళీ అలాంటి పరిస్థితులు దాపురించే పరిస్థితి ఉందంటారా? ఈ రోజు ఏదైతే ఆపరేషన్ అమెరికా చేసిందో, ఆపరేషన్ చేసిన తీరు చూస్తుంటే అక్కడ మొత్తం అక్కడ నికోలస్ మదురో చుట్టూ ఉన్నట్టు కోర్ గ్రూప్ అంతా అమ్ముడిపోయినట్టున్నారు. ఓకే. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక్క వెపన్ పేలలేదు, S-300 పేలలేదు. చైనా ఇచ్చినటువంటి యాంటీ మిసైల్ లేదా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ రాడార్స్ అయ్యేమీ పనిచేయలేదు, ఏ ఒక్కటి పనిచేయలేదు. అంటే ఏంటి? అది ఫెయిల్ అన్న అయి ఉండాలి, ఇది మిలిటరీ కిడ్నాప్, అమ్ముడిపోయి ఉండాలి. ఇది ఆపరేషన్ కాదు, మిలిటరీ కిడ్నాప్ అంటున్నారు. అది మిలిటరీ కిడ్నాపే, దాని పేరు ఏదో పెట్టారు, ఆపరేషన్ అబ్దుల్యూట్ రిజాల్వ్ ఏదో పెట్టారు పేరు దాన్ని. మనం ఎలాగ ఆపరేషన్ సింధూర్ పెట్టాము, వాళ్ళు ఆపరేషన్ అబ్దుల్యూట్. ఇప్పుడు ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ ని రిప్లికేట్ అయ్యింది. మన ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా మన బ్రహ్మోస్ మిసైల్స్ వెళ్ళిపోయినాయి, ఒక్కటి కూడా వాళ్ళు టచ్ చేయలేకపోయారు. పాకిస్తాన్ ఏం చేశారు? మనం కౌంటర్ ఇంటెలిజెన్స్ తో మొత్తం జామ్ చేసాం, వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం బ్లాస్ట్ చేసాం. అలాగా వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ని రిపీట్ చేసి ఆపరేషన్ అబ్దుల్యూట్ రిజాల్వ్ పెట్టారు. ఈ రోజు అక్కడ వ్యవస్థ చూస్తుంటే మొత్తం అందరినీ కొనేశారో లేకపోతే బెదిరించేది మొత్తం సైలెంట్. వీడియో రోడ్రిగో ఏమంటున్నారు, ఆవిడ ఫస్ట్ 1-2 days కి అన్న, 3వ రోజు మేము అమెరికా కలిసి ప్రయాణం చేస్తాం, వాళ్ళు ఎలా అంటే అలాగా అని చెప్పి అంటుంది ఆవిడ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఆవిడ ఓపెన్ గా చెప్తుంది, మేము అమెరికాతో కలిసి ప్రయాణం చేస్తాం. ఇంకా కలిసి ప్రయాణం చేస్తాం, ఇబ్బంది ఏముంటది? అలాగే ప్రజల్లో కూడా మన ఇన్ని రోజులు అయిందా వెనిజువేలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు రావాలి కదా తీసుకెళ్లిపోయినందుకు, అది కూడా రావట్లేదు. అంటే ఏంటి? ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు అనుకుంటా, ఇతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు అనుకుంటా. అది కోరుకుంటున్నప్పుడు కందకలేని దూరం కట్టిపెట్టి తెలికి మనకెందుకు ఇబ్బంది? మనకు కూడా పెట్టుబడులు ఉన్నాయి అక్కడ, మనం కూడా ఎంచుకుందాం, మనం కూడా ఆ ఎకానమీకి ఉపయోగపడదాం. అంతర్జాతీయ పరిణామాలండి. భారతదేశానికి ఏది మంచిది, భారతదేశ ప్రజలకు ఏది మంచిది, మన పురోగతి ఏది మంచి అన్నది ప్రామాణికంగా తీసుకొని మనం పనిచేయాలి. అంతేగాని మనం ఏదో పెద్ద రేఖం చూపించేయాలి, మనం చౌదరి అయిపోవాలని చెప్పేసి నువ్వు ఎలా అంటావా, నువ్వు ఎలా అంటావు, ఇటువంటి మన కాంగ్రెస్ స్టేట్మెంట్లు అలా ఉన్నాయి. కాంగ్రెస్ ఏమంటున్నారు? మీరు అలా ఖండించండి, నికోలస్ కి మద్దతుగా ఉండాలి అని కమ్యూనిస్టులు అందరూ అన్నారు. మనం మద్దతుగా, ఆ ప్రజలే మద్దతుగా లేదు, మనం ఎందుకు మద్దతుగా ఉంటాం? అందరూ కట్టిపెట్టింది దీనికి. సో ఇది ఒక బ్యాలెన్స్ కి వెళ్ళాలి సార్ అంతర్జాతీయ పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వెనిజులా దేశానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాల రీత్యా చూస్తే కనుక భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానం చాలా స్పష్టంగా ఉందని చెప్పని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు వెనిజులా కొత్త అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం కూడా ఆసక్తికరంగా మారింది. సో తదుపరి ఆ దేశంలో జరిగేటువంటి పరిణామాలతో మన ఓఎన్జీసీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. రాజకీయంగా అంతా సద్దుమడిగినట్టే కనిపిస్తుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.